హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 79 డే 78 రివ్యూ. సో, ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మండే. మనకి నామినేషన్స్ అంటే నిజంగానే హ్యాపీ మండే అండి. చాలా, చాలా, చాలా కొత్త నామినేషన్స్ వితిన్ ద తెలుగు బిగ్ బాస్ అనమాట. ఇది హిందీలో జరిగింది. పాత కంటెస్టెంట్స్ బయటన కొన్నిసార్లు ఈ ప్రెస్ వాళ్ళని గూడా పిలిచి నామినేట్ చేసిన రోజులున్నాయి కొన్ని ఎపిసోడ్స్‌లో ఆర్ కొన్ని సీజన్స్‌లో. సో, అన్నీ అంత పకడ్బందీగా, కొత్తగా ఎలాగా అన్నది ఇది మాత్రం ఈసారి తెలుగు సీజన్‌లో ట్విస్ట్ కొద్దిగా బాగా చాలా రోజుల తర్వాత సీజన్ 8లో వచ్చిన ట్విస్ట్ ఆఫ్టర్ నాకు మణికంఠ ఎలిమినేషన్ అంటే వాక్డ్ ఔట్ బట్టి సో, దాని తర్వాత ఇది నాకు చాలా ట్విస్ట్‌గా అనిపించింది. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఫుల్ లైవ్ నామినేషన్స్ అయితే నేను చూడడం జరిగిందనమాట. దాంట్లో 'కే బ్యాచ్' ఇది క్లియర్‌గా వినండి. 'కే బ్యాచ్' అనే నేను క్లియర్‌గా చెప్తున్నాను. 'కే బ్యాచ్‌ని' చాలా, చాలా, చాలా మంచిగా టార్గెట్ చేయడం కాదది. వాళ్ళ యొక్క గ్రూప్ గేమ్‌ని ఎక్స్‌పోజ్ చేయడం జరిగింది. ఇది 'బిగ్ బాస్' అంటే ఇప్పుడు అందరూ అంటారు, ఇదేంటి ఇది ఫెయిర్ గేమా? ఎవిక్షన్ అయిపోయిన వాళ్ళు బయట చూసొచ్చి వీళ్ళనే నామినేట్ చేస్తున్నారు అన్న టాప్ రివ్యూస్ ఉన్నవాళ్ళు గురించి చెప్తే, ఒక్క నిమిషం అండి. సో, వాళ్ళది ఫెయిరా? అన్‌ఫెయిర్ డెసిషనా బై బిగ్ బాస్ అంటే గనక నేననేది అసలు ఫెయిర్, అన్‌ఫెయిర్ అనేది బిగ్ బాస్ సీజన్స్‌లో ఎప్పుడూ ఉండదండి. బిగ్ బాస్ కాన్సెప్ట్ తెలిస్తే గనక బిగ్ బాస్ విల్ ప్రెషరైజ్ ద పీపుల్ కంటెస్టెంట్స్‌ని. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఔట్ ఆఫ్ దట్ ప్రెషర్ ఎలా తట్టుకొని వస్తారన్నది. బిగ్గెస్ట్ పీఆర్ పెట్టుకొనొచ్చేస్తే ఉంటారు. ఆబ్వియస్‌గా చూస్తున్నాము. 4, 5 సీజన్స్ నుంచి. లేదు మా వాళ్ళు మంచిగా ఆడితే గనక వాళ్ళు ఉంటారు. అంతేగాని గ్రూప్ గేమ్ చేసుకొని వాళ్ళంతటికి వాళ్ళు ఫ్లిప్పులు కొడుతూ ఇలా ఉన్న వాళ్ళని ఎప్పుడో ఒకప్పుడు ఎక్స్‌పోజ్ అయితే చేస్తాడు బిగ్ బాస్. సో, అదే జరిగిందనమాట. ఇప్పుడు మనము ఒకళ్ళని కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేసి ఆర్ నామినేట్ చేసి పంపించేసి ఆయనకి మంచి కంటెస్టెంట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన్ని దీంట్లో పెడితే సీక్రెట్ రూమ్‌లో పెడితే ఆఫ్టర్ 1 వీకో, ఆఫ్టర్ 2 వీక్సో వాడు సీక్రెట్ రూమ్ నుంచి బయటకొచ్చిన తర్వాత వాడికి కొన్ని నిజాలు తెలుస్తాయి. ఓహో! ఓకే. ఇవి ఇలా జరిగాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో వీళ్ళు ఇలా మాట్లాడారు అని తెలుసుకున్న తర్వాత వాడొచ్చి నేను సీక్రెట్ రూమ్‌లో ఉన్నాను. సో, నేను మిమ్మల్ని చూసాను దగ్గర నుంచి. నేను నిన్ను నామినేట్ చేస్తున్నావు అంటే తప్పెలా లేదో నేను అదే చెప్తున్నాను. బయటికొచ్చిన వీళ్ళందరూ గూడా ఓకే. వీళ్ళకొక ఛాన్స్ వచ్చింది. వీళ్ళు నామినేషన్స్‌కి వాళ్ళు మొత్తం మాట చూసారు కాబట్టి వీళ్ళ గురించి చెప్పాలన్నది పెట్టినట్టు అన్నమాట. ఇది ఇందులో అన్‌ఫెయిర్ అనే టాపిక్ ఆర్ అన్‌ఫెయిర్ అనే మాటే లేదండి. కావాలని కొంతమంది రివ్యూయర్స్ వాళ్ళని ఎన్‌కాష్ చేసుకోవడానికి అంటే నిఖిల్‌కి పెద్ద పీఆర్ ఉండేసరికి వాళ్ళని ఎలాగైనా వాళ్ళ సైడ్ తిప్పుకోవాలని చెప్పి మాట్లాడుతున్న మాటలే. ఇక్కడ గౌతమ్మ ఇదని కాదు. ఇంకోటేంటంటే అందరూ అనేది ఎందుకు వీళ్ళని టార్గెట్ చేయడం కాదండి. వచ్చిన కంటెస్టెంట్స్ ఆర్ వచ్చిన బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవిక్ట్ అయిపోయిన వాళ్ళు వీళ్ళతోటే ఆడారు కాబట్టి వీళ్ళని చేసుండొచ్చు. ఎందుకంటే అంతే కాదు క్లియర్‌గా ఇటు సైడ్ వాళ్ళ దాంట్లో వాళ్ళకి తప్పులు కనిపించి ఉండకపోవచ్చు. ఐదర్ తక్కువ టైము వాళ్ళు సీజన్‌లో ఉండడం జరిగింది కాబట్టి లేదంటే ఏదన్నా. సో, దీంట్లో నాకైతే గనక ఇది అన్‌ఫెయిర్ డెసిషన్ బై బిగ్ బాస్ అనేది అస్సలు లేదు. ఇది ఫెయిర్ అని, అన్‌ఫెయిర్ అని కూడా కాదు. అసలు అలాంటి మాటే లేదనమాట. ఇదొక ప్రక్రియ. దీంట్లో వాళ్ళు నామినేట్ చేసుకునే హక్కు వాళ్ళకిచ్చారు. వాళ్ళు చేస్తారు. దాంట్లో సర్వైవ్ అయ్యేవాళ్ళు అవుతారు. లేదంటే గనక ఎళ్ళిపోతారు ఇంటికి. ఇది క్లియర్ అండి. సో, సెకండ్ థింగ్ ఇందులో ముఖ్యంగా 'పృథ్వీ', 'నిఖిల్', 'యష్మి' అండ్ 'ప్రేరణ' వీళ్ళని గురించి మనం బయటన ఏమేం మాట్లాడుకున్నామో అంటే ఇప్పుడు అందరూ అడిగారు. ఏంటి సాటర్‌డే ఎపిసోడ్‌లు అయిపోతున్నాయి, సండే ఎపిసోడ్‌లు అయిపోతున్నాయి. ఏంటి కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు, మంచిగా లేదు, క్వెషన్స్ అడగట్లేదు 'నాగార్జున' గారు ఎందుకిదని. 'నాగార్జున' గారు అడిగితేనేముంది, వీళ్ళు అడిగితేనేముంది అంటే 'నాగార్జున' గారు వీడియోస్ ఏసి చూపించి మీకు గుర్తుంటే గనక గౌతమ్ బ్యాక్ సైడ్ వీళ్ళు ఆహ్, గ్రూప్ గేమ్ ఆర్ వాటెవర్ మాట్లాడుకున్నది. అలాగే నబీల్ వెళ్ళిపోవాలి ఔట్ ఆఫ్ ద ఇది. ఆయన షీల్డ్‌తో ఎళ్ళిపోతాడు 13థ్ వీక్ అని నిఖిల్ అన్నమాట. ఇంకా, ఇంకా చాలా ఇలాగ బ్యాక్ సైడ్ మాట్లాడుకున్నవన్నీ గూడా అయ్యో! వీడియో ఏసి చూపించాలి. అప్పుడు గాని వీళ్ళ గ్రూప్ గేమ్ బయటపడదు అని మాట్లాడుకున్న వ్యక్తులందరూ గూడా అన్ని రివ్యూయర్స్ గూడా ఇది
ఆహ్, షోకేస్ చేసి ఆర్ వాటెవర్ ఈ ప్రక్రియ పెట్టిన తర్వాత ఎక్స్‌పోజ్ అయిన తర్వాత మాత్రం ఇది అన్యాయం అని ఓజీస్‌కి చాలా తీరని ఇది చేశారని చెప్పడం అనేది శుద్ధ ఇదనమాట. ఇదే గనక 14థ్ వీక్ పెట్టుంటే 14థ్ వీక్ అందరూ నామినేషన్స్‌లో ఉంటారు. 7 మెంబర్స్ ఆర్ 6 మెంబర్స్. అప్పుడు అందులో ఎవరుంటారు, ఎవరు పోతారో అప్పుడైనా అదే కదండీ ప్రక్రియ. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని ఎవరు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా కరెక్ట్ చేసుకుంటారు అన్నది కావాలి. దీంట్లో అయితే గనక నాకైతే 100% వాలిడ్ డెసిషన్ బై బిగ్ బాస్ అనిపించిందనమాట. సో, ఇదే ఎక్కువైపోయింది. ఇంకా చాలా మాట్లాడుకోవాలి. సో, నామినేషన్స్‌లోకి డైరెక్ట్‌గా ఎళ్ళిపోయే ముందర నేను నైట్ అంటే ఈ సాటర్‌డే, సండే ఎపిసోడ్ తర్వాత టాప్ 5 పెట్టిన తర్వాత గౌతమ్‌కి చాలా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దాదాపుగా మాట్లాడుకునడం జరిగిందనమాట. ఈయన ఎలా వచ్చాడు ముఖ్యంగా ప్రేరణ అనమాట. ఆమె అందరి దగ్గరికి నబీల్ దగ్గరికి, నిఖిల్ దగ్గరికి, పృథ్వీ, ఇంకా యష్మి వీళ్ళందరి దగ్గరికి విడివిడిగా ఎళ్లి అసలు ఎందుకు అలా మాట్లాడుతుందో ఆయన ఎందుకొచ్చాడు? ఎలా వచ్చాడు? అతను ఎళ్ళిపోతాడనుకుంటున్నా కానీ ఎళ్ళలేదు. ఎలాగా ఇంత మా అమ్మ పెట్టారు తనని గేమ్‌లో పెట్టారు. ఇవి ఇలా బయటకొచ్చి హింట్స్ వచ్చిన తర్వాత గూడా మనం ఏ విధంగా ఆడాలంటేనండి, అంటే నేను లేవు నువ్వెళ్ళు ఆడరా అనుకోవచ్చు. నేనెళ్ళి ఆడడం గురించి నేను చెప్పట్లా. దాన్ని ఇన్‌పుట్ తీసుకోవాలి. నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ 'అమర్‌దీప్‌కి' 'అర్జున్ అంబటి' వచ్చి చెప్పిన రోజు మీరు గుర్తుంటే గనక నామినేషన్స్‌లో వితిన్ 15, 20 మినిట్స్‌లో అది తేల్చేసి తను కూడా ఎక్కువ క్వెషన్స్ అడగకుండా ఓహో! అవునా అలాగెళ్ళిందా బయటికి అలా జరిగిందా ఓకే. అని వదిలేసాడు. దాని తర్వాత కూడా మాట్లాడుకోలేదు. సేమ్ అలాగే వీళ్ళు గూడా ఈ పాయింట్స్‌నన్నీ తీసుకొని ఓహో! ఇలా ఎళ్తోంది బయటికి నెగెటివ్‌గా. దీన్ని నేను ఇలాంటి మనిషిని కాదు. నేను మంచి మనిషిని లేకపోతే నేను ఇలా అనుకున్నాను. నా యొక్క డెసిషన్ అప్పుడు జరిగింది ఇది అన్నది నేను చెప్పుకోగలిగితే వాళ్ళకి ఒక ఛాన్స్ వచ్చినట్టండి. బట్ వీళ్ళైతే ఇవాల్ట బ్లండర్ మిస్టేక్స్ చేశారండి. 'ప్రేరణ' అండ్ యష్మి ఎస్పెషల్లీ అసలు మాట్లాడుకుంటే గనక సుత్తిగా అనిపిస్తుందనమాట వాళ్ళ గురించి. సో, వాళ్ళైతే గౌతమ్ గురించి మాట్లాడుకున్నారు. దాని తర్వాత ఇంక నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా సోనియా వచ్చారు. సోనియా ఎంటర్ తోటే అందరికీ ఆశ్చర్యం. ఆబ్వియస్‌గా మనము ఎంత గూస్ బంప్స్ వచ్చిన ప్రోమో వచ్చింది నిన్న. ఆ 20 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్‌లో అలాంటిది వాళ్ళకి గూడా కొత్తగా అనౌన్స్ గూడా చేయలేదు. ఇప్పుడు నామినేషన్స్ అంటే చాలా వెల్ ప్రిపేర్డ్ అయిపోయారనమాట ఇంట్లో వాళ్ళందరూ. 2, 2 3, 3 1, 1 ఇదని. బయటకొచ్చిన తర్వాత కూడా బాటిల్స్ చూసి టేస్టీ తేజ అంటాడనమాట. ఇద్దరిద్దరిని చేయాలి అక్కడ 20 బాటిల్స్ ఉన్నాయి. సో, అందు గురించి అందరం 10 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 20 ఇచ్చారు. సో, ఇద్దరిద్దరిని చేయాలి. ఇప్పుడు ఎవరొస్తారో ఏంటో లేకపోతే సింహాసనం మీద ఎవరు అవినాష్ మెగా చీఫ్ కాబట్టి తను కూర్చొని మాట్లాడతాడు. ఇవన్నీ మాట్లాడుకునే ఇంతలోకి సోనియా ఎంటర్ ఇచ్చింది. సోనియా వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎక్సైట్ అయిపోయి ముఖ్యంగా నలుగురు ఎక్సైట్ అయ్యారు. బట్ వాళ్ళకే పడింది పిడి అనిపించిందనమాట. ఇంకా వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తే ఫస్ట్ ప్రేరణని నామినేట్ చేశారండి. ప్రేరణకి క్లియర్‌గా అయితే ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ రేంజ్ తోటే మాటలు జరిగాయండి. నువ్వు నీ మాటలు ఎక్కువగా రూడ్‌గా ఇదిగా ఉంటున్నాయన్న మాటలే చెప్పింది. గానీ ఆమె అది వినిపించుకోకుండా ఇంకా గట్టిగా అరిచి అసలు కొన్ని సార్లు ఎక్స్‌ప్రెషన్స్ అసలు మనకు గూడా చిరాకొస్తుంది. ఎందుకంత ఇప్పుడు సోనియా బాగా పాయింట్స్ పెట్టిందా? పెట్టలేదా? అన్నది పక్కన పెడితే షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్ కంటెస్టెంట్. ఆమెకేమీ ఉండదు. ఓన్లీ నామినేట్ చేసి ఎళ్ళిపోతారు. ఆమె చెప్పిన పాయింట్స్ ఇన్‌పుట్స్ కింద తీసుకొని ఓహో! ఇలా జరిగిందా? ఇలా తప్పుగా అనుకున్నారా? అన్నది కాకుండా ఇంకా ఆ సీతాఫల్ గురించి, ఫుడ్ గురించే అనమాట. ఎంతసేపు ఎంతెంత అరిచి ఇది పెట్టి మధ్యలో అక్క అనడం. నీకు అక్క అనా చెల్లి ఇక్కడైతే సూపర్‌గా యేసుకుంది సోనియా అనిపించింది. పర్ఫెక్ట్‌గా అనిపించిందనమాట. నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు. నువ్వు యష్మిని వాళ్ళని ఇదిగా చూస్తావు. నీ దగ్గర వరకు వచ్చేంత వరకు నువ్వు మాట్లాడవు. అదే గౌతమ్‌కైతే గనక ఇలా చేశారు. మీరిద్దరూ ఒకే గేమ్‌లో ఉన్నప్పుడు వాళ్ళని గౌతమ్‌ని ఎందుకు నామినేట్ చేశారు? గౌతమ్‌తో సరిగ్గా ఉన్నారా? టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఇవన్నీ క్లియర్‌గా వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పాయింట్ పెట్టారండి. ప్రేరణ అయితే నిజంగా అసలు గిలగిలా కొట్టుకున్నట్టు అనిపించారు. ఎంతో ట్రై చేశారు తను ఇవన్నీ పాయింట్స్ చెప్పడానికి. అస్సలు పాయింట్ మాట్లాడనివ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా. అందులో గూడా ఎందుకంటే తన దగ్గర పాయింట్స్ లేవు. ఇదంతా గూడా వాళ్ళు ఎక్స్‌పోజ్ అయిన తర్వాత వచ్చే మాటలు కాబట్టి ఎందుకంటే ఇవన్నీ మనం బయటన చూసొచ్చి మాట్లాడుకున్నవన్నీ.
తనేమో పృథ్వీ గురించి ఏం మాట్లాడారు, యూ అండ్ యష్మి అనుకున్నారు, యూ హ్యావ్ టు క్విక్ అవుట్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి అన్నావు అని చెప్పి అనేసరికి ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ సైడ్న మాట్లాడుకున్నవి అక్కడ సిచ్యుయేషన్స్ బట్టి జరిగినా కూడా ఇక్కడ ఇవి ఏంటంటే ఇవన్నీ ఎక్స్పోజ్ చేసినట్టు అనిపిస్తాయి కాబట్టి ఎవరు ఏం మాట్లాడతారో ఇదే అనిపించింది. ఇంకా నబీల్ గురించి మాట్లాడుకున్నది, విష్ణు గురించి మాట్లాడుకున్నవి చెప్పుంటే బాగుండేది ఎవరో ఒకళ్ళు. అప్పుడు వాళ్ళిద్దరికి కూడా వీళ్ళ గ్రూప్ గేమ్ వీళ్ళు నలుగురే అని తెలుస్తుంది. బట్ ఫుల్ ఆన్ స్వాగ్ తోటి సోనియా గారు ప్రేరణను చేశారు. ఆ ప్రేరణది అయితే కనుక 100% కరెక్ట్. ఇంకా నెక్స్ట్ నిఖిల్కి అయితే కనుక ఫస్ట్ అయితే కనుక నీ నామినేషన్స్ పాయింట్స్ బాగోవు అంటే ఏ విధంగా చెప్తున్నావు అంటే, ఇదిగో ఇలాగ టేస్టీ తేజ విషయంలో కానీ, అవినాష్ విషయంలో కానీ, లేకపోతే ఇలా అక్క అక్క అన్నందుకు గౌతమ్ విషయంలో కానీ నువ్వు చేసింది నచ్చలేదని, అలాగే నువ్వు ఎక్కువ ఎమోషన్స్కి ప్రియారిటీ ఇవ్వవు, లేకపోతే ఇచ్చి ఉంటే కనుక యష్మి టాపిక్ తీసుకొచ్చారండి. యష్మి కానీ వచ్చి నీతో ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని పట్టించుకోకుండా చేసిన విధానం ఇది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చాలా ఇప్పుడు యష్మి అయితే అప్పుడు అంటేనేమో యష్మి వచ్చి ఫస్ట్ అంటారనమాట, అవును నువ్వు కావాలని చేసినట్టు అనిపిస్తోంది, నువ్వు నాకు క్లియర్గా చెప్పలేదంటే నేను క్లియర్గా చెప్పాను అంటాడు. ఇక్కడ పిఆర్ ఏం చేస్తున్నారంటేనండి, వీడియోస్ అయితే సర్క్యులేట్ చేసేస్తున్నారు. కానీ నాకేమనిపించిందంటే యష్మి చేసింది 100%లో 50% యష్మి చేసింది రాంగ్ అయితే 50% నిఖిల్ చేసింది రాంగ్ అండి. ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది. గౌతమ్ విషయంలో యష్మిదే తప్పు ఉందని ఎందుకు తేల్చాల్సి వచ్చిందంటే, గౌతమ్ వచ్చి వన్ సైడ్ కింద స్టార్ట్ చేశాడు కాబట్టి వన్ సైడ్ అది తప్పు అంటే అలా స్టార్ట్ చేయడమే అసలు తప్పు, అది చెప్పుకున్నాం. బట్ యష్మి అక్కడ ఫ్లిప్ చేసి నిన్ను అనుకోలేదు, నీకు నేను చెప్పాను ఇది అదని చెప్పింది. కానీ అక్కడ ఎలాగ క్లియర్గా కన్వే చేయలేదో గౌతమ్కి ఫస్ట్, అంటిల్ నాగార్జున గారు వీళ్ళు వచ్చిన ఫీడ్బ్యాక్ తర్వాత తెలుసుకున్నాడు తను. ఇక్కడ అలాగే అనమాట. ఇక్కడ వీళ్ళకి ఒకళ్ళొకళ్ళు ఆర్ కమ్యూనికేషన్ సరిగ్గా చేసుకోలేదండి. దానివల్లే ప్రాబ్లం వచ్చింది. కమ్యూనికేషన్ చేసుకోకపోగా ఇక్కడ ఇద్దరు కూడా ఫ్లిప్పులు అనమాట. నేను నిన్ను అదిగా చూడలేదు, నేను నీకు చెప్పాను అని. వర్డ్స్ చెప్పడం వేరు, చేసే చేష్టలు వాటెవర్ బిహేవియర్ వేరండి. ఇక్కడ నిఖిల్ ఏమో అన్ని వర్డ్స్ చెప్పాడు, ఎస్ నిన్ను దూరంగా పెట్టాలి, నువ్వు ఫ్రెండ్గానే ఉంటావు, నువ్వు నాకు ఆ దృష్టి లేదు ఇది అని చెప్పినా కూడా ఆయన వచ్చి విష్ణుప్రియతోటి నాకు కడుపులో కాలిపోతోంది తనతో డ్యాన్స్ చేస్తుంటే, నాకు గౌతమ్ షర్ట్ తీసుకుంటే నచ్చట్లేదు, గౌతమ్ ఫుడ్ పెడతాడంటే నచ్చట్లేదు, నాకు అక్క అనగానే సర్రమని కాలింది, అలా ఎందుకు అంటాడు, అసలు వాడెవడు అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తి. ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయండి? ఒక ఫ్రెండ్ అనుకోండి, లేకపోతే ఏదన్నా తినకి ఫీలింగ్స్ ఉన్నాయని ప్రేరణ వీళ్ళ క్లోజ్గా కలిసి తిరిగేవాళ్ళు, వీళ్ళ బ్యాచ్లో సభ్యురాలే, ఆమె చెప్తుందనమాట కన్ఫెషన్ రూమ్లో, నాకు ఒక సీక్రెట్ చెప్పంటే తనకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పి. ఇంత వెళ్ళి గాజులు సవరించడం, కుట్లు అదేంటది బట్టలకి కుట్లు ఇప్పడం, ఇవన్నీ చేసిన వ్యక్తి ఇది కాదు అని ఎలా అనుకుంటుందండి ఆ అమ్మాయి, ఆ పక్కన అమ్మాయి? అది అస్సలు బ్లండర్. నేను అసలు అనలేదు, నేను ఇలాగే చూశాను, నాకు అసలు తెలీదు నీ డ్రీమ్ గురించి, నీ ఫీలింగ్స్ గురించి తెలీదు అంటాడు. ఇవన్నీ ఫ్లిప్లేనండి. ఫస్ట్ టైం అసలు ఫ్లిప్పులు ఈవెన్ నిఖిల్ చేశాడండి. అట్ ద సేమ్ టైం ఇంకా యష్మి గురించి చెప్పక్కర్లేదు. ఫ్లిప్పర్కి మహారాణి అనుకోవచ్చు అనమాట, లేకపోతే ఫ్లిప్పర్కే అమ్మ అనమాట. ఏంటంటే ఇక్కడ నిఖిల్ చెప్పిన తర్వాత తను క్లియర్‌గా వచ్చి నువ్వు చెప్పలేదు డిప్లొమాటిక్‌గా అని చెప్తోంది. సరే తినకి అర్థం అవ్వలేదంటే మరి యష్మితో నేను మళ్ళీ అంటుందనమాట, నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ఓన్లీ డ్రీమ్ గురించి మాట్లాడుకున్నాం అని చెప్పి ఫ్లిప్ అయిపోయింది. అదే విషయం మరి విష్ణుప్రియకి డాన్స్‌లో గొడవ వస్తే నాకు నా ఆనందాల్ని కోల్పోయేటట్టు చేస్తావని ఎంత టార్చర్ పెట్టిందప్పుడు విష్ణుప్రియని. సో అక్కడ ఫ్లిప్. సో మొత్తం ఆమె బ్లేమ్ తీసుకోవడానికి ఎప్పుడూ ఉండదు, ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ వేయడానికే ఉంటుందన్నమాట యష్మి. సో నాకైతే ఇక్కడ ఇద్దరు కూడా 50% 50% ఫ్లిప్పింగ్ అనిపించిందనమాట. అస్సలు కరెక్ట్ కాదు, ఇద్దరిది బిహేవియర్ రాంగ్, ఇద్దరి కమ్యూనికేషన్ రాంగ్ అనిపించిందనమాట. ఇక్కడ దొరికిపోయారని క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. సో నాకైతే నా ఒపీనియన్ అయితే అదండి.
నెక్స్ట్ ఇంక 'బేబక్' వచ్చింది. 'బేబక్' వచ్చి పృథ్వీకి నువ్వు నన్ను ఆట చూసి అంటే బాడీ చూసి చెప్పినట్టుగా అనిపించింది. సో, ఇదని. ఇక్కడ 'బేబక్' పాపం ఆమె ఏంటంటే ఇప్పుడు తెచ్చుకొని కోపం తెచ్చుకోవాలి అన్నట్టుగా చేసి నామినేట్ చేస్తున్నారు. ఆమెలో అంతేమీ స్వాగ్ అంతేమీ వెటకారం ఉంటుంది. బట్ కోపం అదేం ఉండదని నేను అనుకుంటున్నా పర్సనల్‌గా. ఎందుకంటే అవన్నీ తెచ్చుకొని పెట్టుకొని చేస్తున్నట్టు అనిపించింది. నామినేట్ చేయాలి, గట్టిగా అరవాలి, ఇది చెప్పాలి అన్నట్టుగా అలా చేశారు. పృథ్వీకి అయితే ఒకటే పాయింట్, చిన్న పాయింట్, నువ్వు నన్ను చేసావని నిన్ను చేస్తున్నా అనే అదే ముక్క. ఇక్కడ గాని పృథ్వీ వరస్ట్ బిహేవియర్ ఆర్ వరస్ట్ యాటిట్యూడ్ లైవ్‌లో అయితే అన్నా, నువ్వేంటి నువ్వేమో ఎలాగుంటే నువ్వేమైనా పెద్ద తోపువా? నువ్వు ఇలా చేస్తారు. నువ్వనలేదు. బట్ మీరిలాగ అనుకుంటున్నావా? మీరిలా చేయలేదు. మీరేమి ఇంత ఘనంగా ఏమి ఆడలేదు. అందుంచే జనాలు మిమ్మల్ని నెట్టేశారు. ఇదన్నీ అంటే ఆయనకి కోపమొస్తుంది దాన్ని గూడా ఇలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌లో, మాటల్లో ఆమె బయట నుంచి వచ్చారు. నిజంగానే బయటికెళ్ళిపోయారు ఫస్ట్ వీక్‌లోనే. ఆమె బాధలో ఏదో చెప్తూ ఉంటే ఈయన బాధపడడానికి ఏం లేదు. ఓహో! అవునా! సారీ నేను అక్కడ అలా అనుకోలేదు బేబక్క. ఇలా జరిగింది సిట్యుయేషన్ అని చెప్పచ్చు. ఆహా! డిఫెండింగ్ చేసుకోవాలన్నట్టు ఇంకా ఓ బ మీదకంటే మాటలు మా తిరిగినా గాని మాటలు మాట్లాడే విధానం అస్సలు నచ్చలేదండి. ఆ యాటిట్యూడ్ ఎప్పటికీ పోదు ఇంకా పృథ్వీరాజ్‌కి. నాకైతే అసలు చాలా వరస్ట్‌గా అనిపించాడు పృథ్వీ. ఇంకా అంతకు మించి ఏం లేదు. దాంట్లో ఆయనేమో డీగ్రేడ్ చేస్తూనే ఉంటాడు. నాకు డాంకీ ఏసావంటే, అవును నువ్వు డాంకీలాగే చేసావు. నీకు తెలియలేదు. ఏం చేయాలో తెలియలేదు కాబట్టి ఇప్పుడొచ్చి చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడాడనమాట. అసలు మనుషుల్ని పురుగుల్లాగా ట్రీట్ చేస్తే గనక అంత వరస్ట్ బిహేవియర్ నాకైతే నచ్చదండి. నెక్స్ట్ 'బేబక్' వచ్చి నిఖిల్‌కేశారు. నిఖిల్‌కేసినప్పుడు గూడా నువ్వు కుక్కర్ విషయంలో స్టాండ్ ఔట్ తీసుకోలేదు. అలాగే మిగిలిన విషయాల్లో గూడా నువ్వు స్టాండ్ తీసుకుంటే బావుంటుందని ఒకటి చెప్పారు. ఇక్కడ గూడా నిఖిల్ చెప్పాల్సినవి చెప్పారు. అక్కడ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు ఇదంటే, ఒకటి మాత్రం నిజం సోనియాకి ఎక్కువగా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి ఉండేవాడు. ఫస్ట్ 3 వీక్స్ అయితే ఖచ్చితంగా ఉండేవాడు. ఇంక దాని తర్వాత ఆటకి గూడా కొద్దిగా అది జోడించి ఆమె ఉన్నంత వరకు ఆమె అండర్ కిందనే పనిచేసేవాడు. అదంతా మనం మాట్లాడుకున్నాం గత రివ్యూస్‌లో. ఇప్పుడు సేమ్ అదే తీసుకొచ్చి పెడితే తినేమో నేను అలా చేయలేదు ఇన్‌ఫ్లుయెన్స్ అని చెప్తాడు గానీ, బట్ ఇన్‌ఫ్లుయెన్సే అయ్యి పేబక్‌ని అప్పుడు నామినేట్ చేయడం జరిగింది. సేవ్ చేసే పని వచ్చినప్పుడు కూడా ప్రేరణని ఆహ్, ఆహ్, చేయకుండా తిన్ని ప్రేరణ ఎవరినో సేవ్ చేస్తాడు. తిన్ని చేయడనమాట. లేకపోతే తనొస్తుంది. తనకి ఛాన్స్ వచ్చినప్పుడు తను తీసుకుంటుందనమాట. బేబక్‌నయితే చేయాల్సిన అవసరం లేదు. తన క్లాన్ చీఫ్ అయ్యుండి తను స్టాండ్ అయితే తీసుకోలేదు. అది 100% కరెక్ట్. ఇంకా ఆయన ఏం మాట్లాడుకున్నా గూడా అది తప్పే. సో, ఆ విధంగా నామినేట్ చేశారనమాట. ఇంకా భాష వచ్చి ప్రేరణకి, యష్మికి ఒకటే పాయింట్ పు స్లిప్పర్ షాట్ అండి అది. ఇద్దరు గూడా గ్రూప్ గేము. ప్రేరణకైతే నువ్వు రూడ్ బిహేవియర్ మానుకోపోతే నీకు ఇంకింతకన్నా క్లియర్‌గా ఎవరు చెప్పలేరు. ఇంత అన్నీ ఇంక చెప్పారండి. మరి ప్రేరణ యష్మిని నిఖిల్‌ని ఎందుకు నామినేట్ చేయలేదు? పానీపట్టు టాస్క్‌లో నిఖిల్ అంత అగ్రెసివ్‌గా ఎళ్ళినప్పుడు గౌతమ్‌ని మీ టీమ్ వాడైన గౌతమ్‌ని నామినేట్ చేసావు గానీ వీడిని చేయలేదు. ఎందుకంటే మీరిద్దరూ ఒకటే కాబట్టి మీరు అనుకుని చేశారు. అట్ ద సేమ్ టైమ్ నిఖిల్‌ని ఎందుకు చేయలేదు కాబట్టి నీ ఫ్రెండ్ ఇదంటే లేదు ఇలా అనుకోలేదంటే ఎంత వాదించడానికి ట్రై చేసిందో గానీ అస్సలు కుదరలేదు. ఎందుకంటే ఈయన కట్టే కొట్టే తెచ్చేలాగా ఫన్‌తో చెప్తున్నా గూడా బట్ అవి క్లియర్ పాయింట్స్ పెట్టాడు గాబట్టి ఆమెకి ఇంక మా డిఫెండింగ్‌కి ఏమి పాయింట్స్ అయితే ఏం లేవు. అట్ ద సేమ్ టైమ్ యష్మికి గూడా అదే చెప్పారు. చెప్తే మధ్యలోకేమో ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణ వచ్చినప్పుడు అదంతా లైవ్‌లో ఉందండి. ఇక్కడ ఎపిసోడ్‌లో కట్ చేస్తారు. ఇంకా నెగెటివ్ అయిపోతుందేమో. అప్పటికి చాలా ఆపు అన్నా గూడా ఆగరన్నమాట. ఇద్దరు గూడా ఏది ప్రేరణ చెప్తూనే ఉంటుంది. అప్పుడు ఇంకా అంటాడు, ఇదిగో ఇదే గ్రూప్ గేము. తనకి పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తుంటే నువ్వొచ్చి తన డిఫెన్స్ నువ్వు తీసుకొని మాట్లాడుతున్నావు. నీ గురించి గూడా మాట్లాడుతున్నావు. ఏ టాపిక్ వచ్చినా మీరిద్దరూ కలిసే చేస్తారు. మీ ఇద్దరి వల్ల నిఖిల్ గేమ్ దెబ్బతింటుంది. ఇది 100% కరెక్ట్ అండి. వీళ్ళు గ్రూప్ గేమ్ వల్ల మంచిగా ఆడేవాళ్ళకి ఎప్పుడైనా నష్టమే. ఎగ్జాంపుల్ నేను నిఖిల్‌ది గూడా చెప్పను. పృథ్వీది గూడా నిఖిల్ వీళ్ళ వల్ల పోయింది. పృథ్వీకి ఏంటంటే అగ్రెసివ్ ఉంటుందండి. గానీ ఎగెయిన్స్ట్‌గా ఎళ్ళే సాహసం ఆర్ వాటెవర్
బ్రెయిన్ లేదండి. అందు గురించే నిఖిల్‌కి గాని, లేకపోతే విష్ణుప్రియకి గాని ఎగెయిన్స్ట్‌గా వెళ్ళరు. వీళ్ళు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కదా! వీళ్ళతోటే ఉండిపోతాం ఇదని చెప్పి ఉండిపోయేవాడు. లేకపోతే ఈ పాటికి సెకండ్ టాప్ 2 3 అని ఆడే విధానం గాని, లేకపోతే కొద్దిగా బిహేవియర్ చేంజ్ అయ్యేది. వీళ్ళందరితోటి కలిసి ఉంటే గనక. అలా లేదు కాబట్టే వీళ్ళ గ్రూప్ గేమ్ ఆడడం వల్ల వీళ్ళకది నష్టం జరిగిందనమాట. సో, ఇప్పుడైతే గనక నాకు తెలిసి టాప్ వచ్చిన బట్టి వీళ్ళందరూ గూడా ఎళ్తే గనక ఈళ్ళు నలుగురు ఉంటే గనక ఈరోజు యష్మికైతే తీరని గండమండి. ఎందుకంటే తను చేసిన ఈ ఫ్లిప్స్ ఎగెయిన్స్ట్ నిఖిల్. నిఖిల్ వల్లే ఇంతవరకు సేవ్ అయ్యి వస్తోంది. సో, ఇది ఫ్లిప్ కొట్టడం వల్ల గ్యారంటీగా షీ విల్ బి ఔట్ ఆఫ్ టాప్ 5. సో, ఆ సూచనలైతే నాకు కనిపిస్తున్నాయనమాట. బట్ ఏం చేయలేం. ఇంత క్లియర్‌గా చెప్పినా గూడా వాళ్ళ డెసిషన్‌లో ఏమి చేంజెస్ అయితే లేవు. వాళ్ళొచ్చి ఈ మాటలే చెప్పారు. నిఖిల్ దగ్గర అవినాష్ విషయంలో గూడా నువ్వు అవినాష్ నామినేట్ చేసి, రోహిణిని స్వాప్ చేసి, నిఖిల్‌ని నామినేట్ చేసినప్పుడు అక్కడ అరిచావు. నీకేంటి నొప్పి అని భాష అడుగుతారనమాట. అడిగితే అదేం లేదు నేను తెలుసుకుందాం అని చెప్పి ఇదని చెప్తారు గానీ, క్లియర్‌గా అయితే ఇంకా లైవ్‌లో అయితే ఎక్కువ పాయింట్స్ కింద పెట్టి అవినాష్ గూడా అడుగుతాడు. నువ్వు అక్కడ స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో తీసుకోకుండా కావాలని ఇప్పుడు ఎందుకొచ్చి తీసుకుంటున్నావు అని క్లియర్‌గా అడుగుతాడు. ఈవెన్ నాగార్జున గారి ముందర గూడా వాళ్ళేం మాట్లాడరు. ఇక్కడైతే ఇంకా బ్లండరే అంటే ఇంకా వాళ్ళు ఎక్స్‌పోజ్ అయ్యారు. దానికి ఇంకేం డిఫెండింగ్ ఏమి ఉండదు. బట్ స్టిల్ చేసుకోవాలని ట్రై చేస్తూ మాట్లాడతారు. అందునుంచి అవి ఫెయిల్ అవుతూ ఉంటాయనమాట. సో, ఇదండి ఈరోజు. సో, ఫుల్ సూపర్‌గా అనిపించింది. ఇంకా రేపటి నామినేషన్స్ గూడా బాగా ఉండేటట్టు అనిపిస్తున్నాయి. కొత్త కొత్తగా అంటే ఆదిత్య ఓం గారు గాని, నైనిక, నాగమణికంట ముఖ్యంగా ఏం పెట్టుంటారా? అంటే పాయింట్స్ కొద్దిగా వెరైటీగా అయితే పెడతాడని తెలుసు. మణికంఠ ఒకవేళ ఏమి అంతేం లేదు. నేను జస్ట్ నామినేట్ చేస్తున్నాను అని చెప్పి అనుకుంటే గనక ఇంకేం చేయలేం. చూద్దాం అది ఎలా జరిగిందా అన్నది. బట్ ఇదైతే ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అండి. సూపర్‌గా అనిపించింది. మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే గనక చూడండి ముందర ఎపిసోడ్. అలాగే మా ఒపీనియన్ నచ్చినట్టయితే గనక థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 హిమాలయ్ అని ఉంటుంది. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరకొస్తాం. బాయ్.